తీసుకొని పోయి దీంట్లో ఉన్న ఫ్లేవర్ను మనకు బయటికి రావడం జరుగుతుంది. అంటే దానికి ఎగ్జాంపుల్గా మనం రోజు తాగుతున్న వాటర్ ఏదైతే ఆర్ఓ వాటర్ ఉందో ఆ వాటర్ పోసి నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి కలర్ కానీ ఏం చేంజ్ కాలేదు. వాటి యొక్క మాలిక్యులర్ సైజ్ అనేది చిన్నగా షార్ప్గా ఉంది. ఈ జీరా లోపలికి వెళ్ళి జీరాలో ఉన్న ఫ్లేవర్ను మనకు బయటకు తీసుకురావడం జరిగింది. అంటే టీ కూడా ఇలానే జరుగుతుంది. అంటే ఇలాంటి ఫ్లేవర్ రావాలంటే మనం మామూలుగా వాటర్ని వేడి చేసి పోసినట్టయితే దాని యొక్క మాలిక్యులర్ సైజ్ చిన్న చిన్నగా పార్టికల్స్ విడిపోయి అప్పుడు దీని యొక్క మెంబ్రేన్లకు తొలగిపోయి అప్పుడు ఈ కలర్ రావడం జరుగుతుంది. అందుకని మనకు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు టీ సాకెట్ వాటర్ హాట్ వాటర్ ఇస్తారు, అది డిప్ చేస్తారు. అట్లా ఒక 5 minutes 2 minutes డిప్ చేస్తే కానీ ఇంత కలర్ రాదు. అంటే టీ కలర్ కూడా కానీ అంతకన్నా షార్ప్ అంటే వేడి చేస్తే కూడా విడిపోని ఒక సైజు కంటే షార్ప్గా ఈ వాటర్ జార్ నుంచి మనం ఇది చూడడం జరుగుతుంది. ఇలాంటి స్థితి అంటే ఈ 3 గుణాలు ఉన్నటువంటి మనం వాటర్ తాగడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఇన్ని పరిస్థితులు చూసినాం. ఏ వాటర్ మంచిది, కూల్ డ్రింక్ ఎంత మంచిదా కాదా, సోడా మంచిది కాదా అని మనం ఇవాళ పరిశీలించి మనం చూసినాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక 5 ml టానిక్ తాగుతున్నా కానీ మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆ టానిక్ ఎంత ప్రభావం చూపి మనకు ఆ జబ్బు అనేది నయం కావడం అనేది మనం సైంటిఫిక్గా మనం చూస్తున్నాం. అలానే ఒక తేలు పాము కుట్టిన చాలా చిన్న మైల్డ్ మిలీగ్రామ్స్ ఉంటుంది. ఆ విషయం ఎక్కడ కుడితే అది బాడీ మొత్తం అప్పటికప్పుడు స్ప్రెడ్ అయ్యి మనిషి చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఇంత 70% ఉన్న మనం వాటర్ పర్సెంట్ బాడీలో కొద్దిగా అయిన విష పదార్థం మనం బాడీ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మరి 3 నుంచి 4 లీటర్లతో రోజు నీళ్లు తాగుతున్నాం. ఇది అలా 10-15 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎసిడిక్ వాటర్. మరి ఇదే వాటర్ మంచి వాటర్ అయితే మనం ఆరోగ్యంగా 100% ఉంటాం. అందుకనే మనకు డాక్టర్ డేవ్ కార్పెంటర్ అనే ఒక సైంటిస్ట్ ఏమని చెప్పిందంటే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. మీ వాటర్ ఎప్పుడైతే మీరు తాగుతున్నది మీరు మార్చుకున్నట్టయితే మీ భవిష్యత్తు మీ తరం కూడా మారిపోవచ్చు, మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు అని తను ఒక గ్రేట్ వర్డ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు మార్కెట్లో మనం ఎక్కడ చూసినా ఒక 10 లక్షలు మన చేతిలో ఉన్నాయంటే, మన ఇంట్లో ఉన్నాయంటే ఇలాంటి మొబైల్స్ కానీ, తర్వాత మన మోటార్ సైకిల్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, కూలర్ కానీ, తర్వాత ఏసీలు కానీ, కార్లు కానీ, బంగారాలు కానీ, ఫర్నిచర్ కానీ ఎవ్రీథింగ్ ఇవాళ చేతిలోనే ఫోన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఒక నిమిషాల నుంచి ఒక గంటల వ్యవధిలోనే మన ఇంటికి రావడం జరుగుతుంది. మరి అలాంటిది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అవన్నీ ఎక్కడ చెడిపోయినా మొత్తం ఒక షార్ట్ సర్క్యూట్ వచ్చి కాలిపోయినా మనం మళ్ళీ డబ్బులుంటే మనం కొని తెచ్చుకోవచ్చు. అవి పాడైతే మనకు మొత్తం గండికి ఒకటి ఊళ్ళలో గ్రామీణ ప్రాంతాల మండలాలు కూడా ఇవాళ హార్డ్వేర్ షాపులలో విపరీతంగా ఉన్నాయి. అవి అక్కడ పోతే మనకు ఎలాంటి వస్తువుైనా మనం తెచ్చుకోవచ్చు. కానీ ఖరాబ్ అయితే పాడైనా పూర్తిగా ధ్వంసమైన అటువంటి వస్తువులు ఎక్కడ పడితే అక్కడ దొరికే వస్తువులు, డబ్బులుంటే ఏ క్షణమైన కొనుక్కునే వస్తువుల మీద మనం ఎంత దృష్టి పెట్టి కేర్ పెట్టి వాటి మీద టైం స్పెండ్ చేసి వాటికి ఎంత ప్రొటెక్ట్ ఇస్తున్నామో మరి అవన్నీ దొరికే వాటికే లభించే వాటికే మనం అంత ప్రొటెక్ట్ ఇస్తే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్ ఏ చిన్నది డ్యామేజ్ అయినా అది ఎన్ని డబ్బులు పెట్టినా దొరికని అలాంటి ఆర్గాన్స్ మనం ఇవాళ అలాంటి ఆర్గాన్స్ ఎక్కడైనా ఖరాబ్ అయితే మనకి ఎక్కడైనా దొరుకుతాయి మిత్రుల. మరి ఎక్కడ దొరికిన వాటికి 1% కేర్ లేదు. అంతటా ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటికి మాత్రం 100% ప్రాణం పెట్టి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం అంటే ఒక 20-30 ఏళ్ళు మనం మన పూర్వకాలంలో మన తల్లిదండ్రులు కానీ మనం పుట్టి పెరిగిన ప్రాంతాల్లో మనం కొంతవరకు ప్రొటెక్ట్ ఆల్కలైన్ వాటర్ అనేది తాగడం జరిగింది. కానీ ఇవాళ మనం ఒక 10
15-20 సంవత్సరాల నుంచి గట్టిగా మనం పరిశీలిస్తున్నట్టయితే పుట్టు పిల్లల కానుండి మనకు ఇంత విషమైనటువంటి వాటర్ను మనం ఇచ్చి వాళ్ళకు ఎర్లీ ఏజ్లోనే చిన్న చిన్న ఏజ్లోనే మనం ఇప్పుడు కరోనా తర్వాత 8th 7th క్లాస్ పిల్లలు ఆడపిల్లల కాంచని బాత్రూంలో స్నానానికి పోయి అక్కడనే పడిపోయి చనిపోవడం జరిగింది. అప్పటికి వాళ్ళకి తెలియదు, హాస్పిటల్ పోతే కానీ వీళ్ళకు హార్ట్ అటాక్ కూడా చాలా సీవియర్గా వచ్చి ఏమైందని తీసుకుపోయే పరిస్థితి లేకుండా చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి వాటర్ తాగడం వల్లనే అలాంటి పరిస్థితి అనేది రావడం జరుగుతుంది. మరి మన కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి ఈ జార్ అనేది చాలా పేదవాళ్ళు కూడా ఇలాంటి సిస్టానికి మనం కనెక్ట్ చేసుకుని మనం జస్ట్ 2 months లో మనం సేల్ చేసి మనం కొన్ని షాంపిల్స్ తీసుకున్న వారి నుండి వాళ్ళు ఈ రకంగా వాళ్ళు యూనిట్లు పెట్టుకొని వాళ్ళు తాగడం అనేది అలవాటు చేసుకున్నారు. మరి డబ్బున ఈ కింది పిక్చర్ లో మనకు ఒక స్లైడ్ చూసినట్టయితే ఆయనకు అంత సంపన్నుడైనా కానీ అంత ఆహ్లాదకరమైనటువంటి బంగళా, అందులో ఉన్న ఫర్నిచర్ చూస్తే మనకే అప్ప అనిపిస్తుంది. కానీ ఆయన ఇంకా ఏం చేయాలి, తను ఏ విధంగా డెవలప్మెంట్ డిజైన్ చేయాలి, నేను ఇంకెంత అందంగా చేయాలని తన ఆస్తిని బిల్డింగ్ల మీద వస్తువుల మీద కంపేర్ చేసి చూస్తుంది. కానీ ఒక్క క్షణమైన నా ఆరోగ్యం ఏమవుతుంది, నా ఆరోగ్యానికి ఏం పెట్టాలని ఆలోచన లేదు. ఒకవేళ ఉన్నదని మనతో పెట్టినా కానీ దీనికి పెట్టడు. ఇంకేదైనా ఉన్నదని ఒక లేటెస్ట్ ఏదైనా ఎక్విప్మెంట్ ఇంట్లోకి ఇంటీరియర్ తీసుకొస్తే సరైన ఆలోచించకుండా పెడతాను. కానీ అలాంటి వ్యక్తి డబ్బు ఉంటుంది కానీ నేను చనిపోతే 2 నిమిషాలు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు, తీసుకుపోయి బయట పడేస్తాం. ఇవాళ మనం ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఫెసిలిటీస్ ఏర్పరచుకున్నా కానీ మనకు వచ్చే పెయిన్ అనేది ఎవరికి వాళ్ళే భరించాలి. మన పెయిన్ మనకు వచ్చినప్పుడు డబ్బులు ఉన్నాయని మీలాంటి వాళ్ళకి నేను ఇంత డబ్బు ఇస్తా, లక్షలు ఇస్తా, నా పెయిన్, నా ఆటు, నా లంగ్స్ పాయింట్, నా బాధను భరించంటే భరించరు. పైగా పిచ్చోడా వీడని హేళన చేయడం జరుగుతుంది. అంటే డబ్బుతోని మన పెయిన్ ఎవరు రిలీఫ్ చేసుకోలేరు. అంటే ఎంత డబ్బు ఉన్నా అనేది అది ఉపయోగం లేదు. ఇక్కడ ఉన్న ఒక ఫ్యామిలీని అక్కడ సఫర్ అవుతున్న వ్యక్తిని చూస్తే అక్కడ జబ్బు చేసినప్పుడు హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. ముందే చిన్న జ్వరం వచ్చినా కానీ ఈ వ్యక్తికి నేను ట్రీట్మెంట్ చేస్తా, సపోర్ట్ చేసి చనిపోతే నాకు సంబంధం లేదు అని ఒక కొన్ని వర్డ్స్ మెయింటైన్ చేసి ఆ ఫామ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఆ వ్యక్తి కొద్దిగా ప్రివెంట్ గా జస్ట్ ఇలాంటి మనం కొద్ది చిన్న కొన్ని యూజ్ చేసినట్టయితే ఇప్పుడు మన కంపెనీలో ఉన్న ఆరోగ్యమైనటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మనం ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎన్ని లక్షలు పెట్టినా నయం కాదు. డబ్బులు అనేది మనం దరిచేరవడానికి ప్రివెంట్ ఫ్యామిలీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్.